లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. శ్రీనివాస్ గారు ఇక్కడే ఒక్కసారి వెనక్కి వెళ్దానుకున్నాను. అంటే సేమ్ వాణి గారు ఒక్క నయా పైసా కూడా లేని శ్రీనివాసు ఈ రోజున మా డబ్బుల వల్ల ఇలా ఉన్నారని చెప్తున్నారు. మీరేమో కోట్ల రూపాయలు నష్టపోయి అంటున్నారు. ఏంటి శ్రీనివాస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు నిజంగా అంత నయా పైసా లేకుండా ఆ జీవితం స్టార్ట్ అయ్యిందా? ఒక్కసారి నా భర్తకి ఏమీ లేదు, లుంగి షర్ట్తో వచ్చాడు. నా అల్లుడికి ఏమీ లేదు, వాడు ఒక పూర్ ఫ్యామిలీకి చెందినవాడని మామ. ఇలా నా భర్త ఇలాంటి లుంగి షర్ట్ గాడని భార్య అని బయట బహిరంగంగా అన్నారంటే లోపల ప్రతిరోజు ఎంత హింసాత్మకమైన మాటలు నన్ను మాట్లాడుంటారన్నది మీకే అర్థం కావాలి. ఒకటి, ఎన్ని అవమానాలు పడ్డానన్నది. రెండు, నేను కోటీశ్వరుని అని చెప్పట్లా. నేను మా ఫాదర్ రైల్వే సెక్షన్ ఇంజనీర్, ఓకే, ఒక గ్రూప్ 1 ఆఫీసర్. ఆయనకి 4 అబ్బాయిలు, ఒక అబ్బాయి చనిపోయాడు, 3 బ్రదర్స్ మేము, శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్. చిన్నప్పటి నుంచి మాకు తిండికి కానీ బట్టలకు కానీ బ్రతకడానికి కానీ లోటు లేదు. ఒక 2 వీలర్, ఒక కారు వాడుకొని హాయిగా బ్రతికే స్థాయి మాకు నేర్పించాడు తప్ప మేమేమి అడుక్కు తిన్న వ్యాపారం నుంచి రాలేదు. 94లో నాకు వివాహం అయింది. 91కే నేను పీజీ పూర్తి చేసి 3 మండలాల్లో 3 ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ నా దగ్గర ఉండేవి. ఒక దగ్గర ట్యూటోరియల్స్ ఉండేది. నాది ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, లా, ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేవాడిని, ఇంగ్లీష్ చెప్పేవాడిని. నేను పెడుతూ నా సొంతంగా కాలేజీలు పెట్టాను. 650 మంది విద్యార్థులు. అది ఎప్పుడు 91, 92, 93. నా మ్యారేజ్ 94. లుంగి షర్ట్ ఎలా ఉంటుంది సార్ 650 మంది విద్యార్థులు ఉండే వ్యక్తికి? ఓకే, అది అయిపోయింది. పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత మైనింగ్స్లోకి ఎంటర్ అయ్యాను. కొన్నాళ్ళు కాలేజీలు నడిపించాను 99 వరకు. 2000లో మైన్స్లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత వచ్చిందే తడుగు మొదటి మైనే నాకు వరల్డ్ క్లాస్ మైన్ దొరికింది ఒడిశాలో. ఆ మైన్ 10 ఇయర్స్ నడిపించాను. ఇప్పుడు కూడా బ్లూ మైన్స్, బ్లూ గ్రానైట్స్ నడిపిస్తున్నాను. ఇవన్నీ వ్యాపారాల్లో నేను సాధించినటువంటి ప్రగతి సార్. నా వల్లే, వాణి వల్లే నాకు ఇవన్నీ వచ్చాయి, ఈ రాజకీయ హోదా కూడా వచ్చింది, ఈ బట్టలు కూడా వచ్చాయి అని తను అంటుంటుంది. మరి వాణి వల్లే వస్తే మా ఇంట్లో 25 మంది ఉన్నారు నాలాంటి వాళ్ళే. వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెళ్ళు, ఈవెన్ రాఘవరావే, ఆయన ఎమ్మెల్యేవా ఎంపీవా మాజీ కృష్ణకుమారి అని ప్రతిసారి ఆవిడ ఇచ్చేస్తుంటారు స్టేట్మెంట్లు. ఒకసారి తెలుసుకోమ్మా చరిత్ర. ఆయన ఎక్స్ ఎంపీపీలుగా ఇంతమందిని నేను చేశాను నా చేతులతో. ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు. నేను ఈరోజు ఎమ్మెల్సీ వరకైనా వచ్చాను. నా వ్యక్తిగతంగా 25 సంవత్సరాలు కష్టపడి వచ్చాను. నా కోసం ఇల్లాస్ ఉన్నారు, ఆయనకు అల్లుళ్ళు ఉన్నారు, ఆయనకి ఇంకా కూతుర్లు ఉన్నారు, అన్నదమ్ముల కొడుకులు పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు కాలేకపోయారు? నేనే ఎందుకు అయిపోయాను సార్? ఒకటి ఇచ్చేస్తే రాదు సార్ రాజకీయం, ఆస్తులు, వారసత్వాలు. బెండు తెగిపోద్ది. కష్టమే మనకి ఇక్కడికి తెస్తుంది. రజనీకాంత్ ఒక సినిమాలో అంటాడు, ఊరికే ఏది రాదు, కష్టపడకుండా ఏది రాదు, వచ్చినా నిలబడదు అంటాడు ఆయన. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఇతని కష్టంతో తిరిగి వాణి ఫాదర్ వాళ్ళ మిగతా సిస్టర్స్ కి, మిగతా కూతుర్లకి అందరికి పెళ్లిళ్ళు చేయడం, అందరికి లైఫ్ లీడ్ చేయడం, వాళ్ళ ఇల్లు గడపడం అన్ని ఇతని కష్టంతో ఇంకా గడిపారు. అది మా నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసండి. ఏదో వాణి వచ్చేదో మాట్లాడేస్తే నమ్మే వాణి మాటకే వద్దాం సార్. నిజంగా నాకు ఇప్పుడు ఏవి లేవే అనుకోండి, లుంగి షర్ట్ గాడినే అనుకోండి, ఇలా అనొచ్చా? ఇలా భర్తను అవమానపరచొచ్చా? అంటే మధ్యతరగతి కుటుంబీకుడు మనిషి కాడా? మేము చచ్చిపోవాలా? మిడిల్ క్లాస్, ఆల్ మిడిల్ క్లాస్ చచ్చిపోవాలండి. మాధురి గారు మీది అంటే నేను శ్రీనివాస్ గారి దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి 5 పైసలు తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను అంత ఆ పరిస్థితుల్లో లేను, నా దగ్గరే డబ్బులు ఉన్నాయని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఏంటి నా డబ్బులు తీసుకోవాలి, వాళ్ళ ఆస్తులు వీళ్ళ ఆస్తులు సంబంధం లేదండి. మా ఫాదర్ రియల్ ఎస్టేట్. మా ఫాదర్ ఇన్లా సీనియర్ అడ్వకేట్, లాయర్, తను డిస్ట్రిక్ట్కే ఫస్ట్ లాయరు. మా హస్బెండ్ ఇప్పుడు తను మెరైన్ ఇంజనీర్, తను ఆస్ట్రేలియన్ షిప్పింగ్ కంపెనీలో మెరైన్ ఇంజనీర్. ముందు నుంచి ఫ్యామిలీస్ అన్ని వెల్ సెటిల్డ్. సో ఆస్తుల కోసం, అంతస్తుల కోసం ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు. సో రాజకీయాలుగా మాకు ఇంట్రెస్ట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం కాబట్టి వాళ్ళు పిలవగానే రాజకీయాల్లోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ సిచ్యువేషన్స్, మా పరిస్థితులు ఇలా మారి ఇలా మా ఇద్దరం కలిసి ఉండడం జరిగింది. సో ఇక్కడ ఆస్తుల గురించి, డబ్బుల కోసం మా ఇద్దరి మధ్యన ఎప్పుడు ఆలోచన రాలేదు, ఎప్పటికీ రాదు కూడా. అతను ఎప్పుడు ఆ వాణికి మొత్తం అతను అంత ఆస్తి మొత్తం వాళ్ళకి ఇచ్చేసి కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, అంతా తనకే రాస్తాను. తన ప్రాపర్టీస్ అన్ని వాణికి. ఇప్పుడున్న ఇల్లు కూడా లేదు, ఇల్లు ఇప్పుడున్న ఇల్లు తన పేరుకి రాస్తాను అనుకోండి. మిగతా మరొక ఇల్లు ఉంది, ఒక 6 to 7 crores వ్యాలిడ్ ఇల్లు,
ఒక 20 కోట్ల విలువైన ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ అన్ని రాసిచ్చేసి కొంత ఫైనాన్స్ క్యాష్. ఇప్పుడు వచ్చారు కట్టుబట్టలతో, అప్పుడు కాదు ఇప్పుడు వచ్చారు అతను కట్టుబట్టలతో, ఇప్పుడు ప్యాంటు షర్ట్ ఇప్పుడు వచ్చారు మాధురి దగ్గర. భవిష్యత్తులో ఇప్పుడు అనరు కదా అలాగా. లేదు సార్, నేనైతే నమ్ముతున్నాను మాకు అలాంటివి ఉండవు. చెప్తాను మా ఇద్దరి మధ్యన అలాంటి ఆర్థిక లావాదేవీలు భవిష్యత్తులో ఎందుకు అన్నాను, ఇప్పుడే అనేయచ్చు అవి కదా. లేవండి. ఇప్పుడు పదవి నాకు ఇప్పుడు ఈ పదవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి, అపోజిషన్, డబ్బులు లేవు. ఏ చూస్తే నాకు 58 ఇయర్స్, ఆమెకి 34 ఇయర్స్, జస్ట్ 35. ఇప్పుడు పుట్టినరోజు వస్తే 35లో 34 కంప్లీట్ అయ్యి 35 వస్తుంది. ఏంటి అవసరం ఉంటుంది నాతో ఉండవలసిన అవసరం? ఇక్కడ ఎథిక్స్ కాక, క్యారెక్టర్ కాక, మంచితనం కాక ఇంకే ఆలోచన ఉంటుంది చెప్పమనండి. విశ్లేషకులకి చెప్పమనండి, విమర్శకులకు చెప్పమనండి. ఆమెకి స్వార్థం ఉంది కాబట్టి నీ దగ్గరికి వచ్చింది, నీకు స్వార్థం ఉంది కాబట్టి నాలో స్వార్థం ఉండొచ్చేమో. ఎందుకంటే నాకు హెల్ప్ చేసే మనిషి. నిన్న ఎవడో ఒక యూట్యూబర్ పెట్టాడు, దువార్స్ ఇట్ వాజ్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఆ 1000 కోట్ల కోసమే మాధురి వచ్చింది, ఆ 1000 కోట్లు తీసుకున్నాక మాధురి మళ్ళీ వెళ్ళిపోతుంది, వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళే రాసేసుకొని వాళ్ళే చేసేసుకొని ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని స్థితిలో వాళ్ళు ఉన్నారు. నవ్వు వస్తుంది నాకు అవన్నీ చూసి. చివరిగా చెప్పండి, నా ఇద్దరుని చాలా వరకు పెద్దవాళ్ళు చెప్తున్నది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. మీ లైఫ్లో చూస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది. మీరు నమ్ముతున్నారా మీ ఇద్దరు? మరి ఇప్పుడు మమ్మల్ని కలిపింది అదే అనుకుంటున్నాను. దిస్ మూమెంట్ మేడ్ ఇన్ హెవెన్ అనుకుంటున్నాను. మేము ఇద్దరు అదే అనుకుంటున్నాం. మేము కలవడం అన్నది నేను అనుకుంటాను. నా మీద ఎంత అభిమానం చూపించి నన్ను అనుక్షణం నాకు నా ఉదయం లేచే దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు, భోజనాల విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, టీ కాఫీల దగ్గర నుంచి కానీ, ప్రతి విషయంలో ఎంత కేరింగ్ తీసుకుని చేస్తుంది ఈ అమ్మాయి. ఏంటి సంబంధం? ఏదైనా రుణానుబంధం ఉందా, లేదా పూర్వజన్మ రిలేషన్ ఏమైనా ఉందా? నాకు అర్థం కావట్లే. ఉందంటారు ఏదైనా పూర్వజన్మ రిలేషన్ అయితే? ఉంటుందండి. నాకు అనిపిస్తుంది మా ఇద్దరి మధ్యలో ఏదో రిలేషన్షిప్ ఉందని. పనుల మీద ఆధారపడే బ్రతుకున్నది. అండ్ ఆడవాళ్ళు కూడా ఎప్పుడు కూడా వాణి చేసిన తప్పు అంటే, మీరు మొన్న ఇందాక అన్నారు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే, వాణి చేసినట్టు ప్రపంచంలో నాకు తెలిసి ఏ లేడీ కూడా ఇలా చేయదు, ఏ హస్బెండ్ కూడా ఎవరు అలా చేయరు. తను అలా చేసింది నా లైఫ్ని, అతని లైఫ్ని రూయిన్ చేసింది. ఆడపిల్లలు స్పెషల్గా పుడతారు, భగవంతుడు పుట్టిస్తాడు. అది మగవాడు చేసే ప్రతి పని చేయడానికి కాదు, మగవాడు చేయలేని కొన్ని పనులు చేయడానికి ఆడదాన్ని దేవుడు సృష్టిస్తాడు. దానికంటూ ఒక విలువ ఉంటుంది, అది నిలబెట్టుకోవాలంటాను నేను. అంతే. తనతో పాటు ఫైట్ చేసి నీది నాకు కావాలి, నువ్వు వెళ్తుంటే నేను వెళ్ళాలి, నువ్వు ఎదుగుతుంటే నేను ఎదగాలి, నీ పదవి నాకు కావాలి, ఆశ నాకు కావాలి అనుకోకూడదు. స్పెషల్గా మేడ్ చేస్తాడు ఆడవాళ్ళు భగవంతుడు, నేను నమ్ముతాను. అంటే మీరు చేయలేని పనులు మేము చాలా చేయగలం, దానికోసమే భగవంతుడు సృష్టిస్తాడు. నువ్వు నేను ఒంటి చేత ఏమి హ్యాండ్లో ఏమి లేకుండా ఉన్నాను కదా, ఇదిగో నాకున్న ఆస్తి ఇది, నాకున్న డబ్బులు ఇది, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు చేసుకో అని నాకు చెప్పింది. ఇది సత్యం. ఆయన దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, మీ దగ్గర? అదే అంటున్నాను, అతను 1000 కోట్లు ఎలా వస్తాయండి అతనికి? అతను మీ దగ్గర ఉన్నాయా అంటున్నాను. నా దగ్గర కూడా అంత ఏమీ లేదండి. 1000 కోట్లు 100 కోట్లు ఏం లేవు. బతకడానికి మాతో పాటు 10 మందిని బతికించడానికి సరిపడే ఉన్నాయి. మాకు పెద్ద పెద్ద ఆశలు లేవు అనమాట. ఇవి డబ్బులు కూడబెట్టేయాలి, 1000 కోట్లు సంపాదించాలి, దాచేసుకోవాలని ఆలోచన మాకు లేదు. బాధ్యతలు లేదు సార్. ఒక బంగ్లా, ఒక నా తిరగటానికి మంచి కార్లు, ప్రజాసేవ చేయడానికి ఖర్చుకి కావాల్సిన ధనం. రోజు ఒక 20-10 మంది వస్తారు. మాకు 5000 కావాలి, మాకు 2000 కావాలి, మేము ఫీజు కట్టలేకపోతున్నాం, ఆడపిల్ల పెళ్ళి ఉంది, ఇలా మా నెలకు ఒక 5-6 లక్షలు ఖర్చు ఉంటుంది. అలాంటి ఖర్చులు మా ఖర్చులు ఒక 5-6 లక్షలు ఉంటాయి. నెలకు 15 లక్షలు మాకు మా బండి నడవటానికి అవసరం ఉంటుంది. అంతకు మించి ఇంకేం కావాలి మాకు? పిల్లలకి 5గురికి చూడాల్సి ఉంది, వాళ్ళకి చేస్తాము, వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. పిల్లలకి 5గురు పిల్లలకి కూడా బాగా. అదే అంటున్నాను, ఇప్పుడు దేవుడు ప్రత్యేకంగా సృష్టించిన 5 ఆడపిల్లలు ఉన్నారు మీకు, మీకు 2, మీకు 3. అదే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళని భూమి మీద తీసుకొచ్చిన బాధ్యత మేము తీసుకొచ్చాం కాబట్టి, మాదే బాధ్యత కాబట్టి, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ ఖచ్చితంగా మేమే చూసుకోవాలి. పిల్లల్ని కన్నం వరకే మన బాధ్యత. వాళ్ళ తలరాతలు మన కనలేం, వారు ఏమవుతారో, పెద్ద అయితే ఏం చేయగలరో మనం ఏం చెప్పలేం. కానీ వాళ్ళని పెంచడం వరకు, వాళ్ళు చదివించడం వరకు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడం వరకు బాధ్యత ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. ఆ బాధ్యత మేము తీసుకుంటాం అంతే. దానికి మించి ఇంకేం చేస్తాం? పిల్లలకి వాళ్ళు చదివిస్తాం. ఈ నిర్ణయం వల్ల వాళ్ళ ఎఫెక్ట్ కాకూడదు. మీకు ఇంకా ఒక బాధ్యత ఉన్నట్టుంది. ఇంకొక పాప పెళ్లి ఉంది, శ్రీనివాస్ గారు. ఆమె పెళ్లి ఫస్ట్ ఆమె మ్యారేజ్ చేస్తాం. ఆమె మ్యారేజ్ కోసమే డబ్బులు ఫస్ట్ సంపాదించిస్తాం. మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు, ఇంకా ప్రెజెంట్ చదివిస్తాం. వాళ్ళ పిల్లలకి ఇంకా చాలా టైం ఉంది, వాళ్ళు మ్యారేజెస్ చేస్తాం అంతే. అంత there is no secrecy and there is no jealousies and egos and cunning thoughts. ఎలాగంటే చట్టపరంగా ఒక అంగీకారం వచ్చిన తర్వాత, మీకు లైన్ క్లియర్ అయిన తర్వాత
ఇద్దరు చట్టపరంగా వస్తుందా రాదా అవన్నీ అనవసరం చెప్తున్నాను కదా, మా ఇద్దరం మానసికంగా పెళ్లి అయిపోయింది, మా ఇద్దరం భార్యాభర్తలమే, దీన్ని ఎవ్వరు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. లీగల్ గా జరగలేదు. మీకు పబ్లిక్ గా మీకు పెళ్లి కావాలంటే లీగల్ గా చేసి చూపిస్తాం అంటున్నాను. మేమైతే పెళ్లి చేసేసుకున్నాం, మాకు మా మనసాక్షులు మాకు కలిసిపోయి మేము మానసికంగా కలిసిపోయాం, మేము భార్యాభర్తలు మాత్రమే, మేము భార్యాభర్తలమే. మీ అందరికి మా భార్యాభర్తలుగా మీకు ఫోటో కావాలి, మీకు ఒక ఫ్రేమ్ కావాలి, ప్రతి ఇంట్లో మీరు చూసుకుంటారంటే ఖచ్చితంగా లీగల్ గా అయ్యాక మీకు చేసి చూపిస్తాం అని చెప్తున్నాను అంతే. అంటే వారసుల సంగతి ఏంటి? వారసుల సంగతి కూడా అంతేనండి, లీగల్ ప్రొసీడింగ్స్ అయ్యాక లీగల్ గా కంటాం అంతే. ఓకే, ఆ ప్లాన్ కూడా ఉంది. ఆ. నవ్వుతున్నారు శ్రీనివాస్ గారు. అంటే ఇద్దరు మొత్తం దువ్వాడ శ్రీనివాస్ అంటే గ్రేట్ లెజెండరీ అండి. తన లెగసీ ఎలాగా కంటిన్యూ అవ్వాలంటే ఒక వారసుడు ఉండాల్సిందే, అతనితో ఆగిపోకూడదని నా శ్రీనివాసుడు ఉండాలి, ఇంకో శ్రీనివాస్ ఉండాలని నా ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ మాధురి గారు. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇద్దరికి ఒకటే నేను కంక్లూజ్ ఇవ్వాలనుకుంటున్నాను, దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి. రైట్, ఆల్ ది బెస్ట్. అంటే సొసైటీ ఏ విధంగా మిమ్మల్ని తీసుకుంటుంది, ఏ విధంగా మీ లైఫ్ నడుస్తుంది అనేది. ఏమండి సొసైటీ అయితే మమ్మల్ని తీసుకుందండి. ఈ పిల్ల సైనికులు ఉంటారు కదా కొంతమంది, జెండా కూలీలు, జెండాలు మోసే కూలీలు, పిల్ల సైనికులు, వాళ్ళేవో ట్రోల్ చేసి పెడుతున్నారు తప్పితే సొసైటీ పబ్లిక్ తీసుకుంది. ఎక్కడైనా ఒక చోట ఆగిపోద్దండి అది. అంతే అంతే. వాళ్ళే ప్రజలు మాకు తీసుకున్న తర్వాత మాకు నమ్మకం ఏంటంటే ప్రజలకి వాస్తవాలు చెబితే అది వాళ్ళు అది విన్న తర్వాత కావాలంటే అగ్రభాగాన్ని పెట్టగలరు, లేకపోతే నేల మీద తొక్కేయగలరు, అధోపాతాలను. ఆ శక్తి ప్రజలకు ఉంది. అందుకే మేమేం ఆలోచించామంటే మన వాస్తవాలన్నీ ప్రజలకు చెప్దాం, వాళ్ళు వింటారు, వాళ్ళే నిర్ణయం తీసుకొని వాళ్ళే మనల్ని కాపాడుతారు. అది మా నమ్మకం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది టోటల్గా ఒకే ఒక సింగిల్ వర్డ్తో దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి ఇద్దరు కూడా ఇది చట్టం అంగీకరించినా అంగీకరించకపోయినా ఒక జర్నీ అని జరుగుతుంది. ఒకే ఒక మాటలో ఇది పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం, లేకపోతే ఆ గత జన్మ బంధంగా భావిస్తున్నాం. కాబట్టి ఇది ఇంకొకరికి ఆదర్శంగా అవ్వాలని కోరుకోవటం లేదు. జరిగిన దాంట్లో మా జర్నీ ఇలాగే జరుగుతుంది. అది అటు కుటుంబ సభ్యులకు కానీ, మిగతా సొసైటీకి కానీ, లేకపోతే రాజకీయ జీవితానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ప్రయాణం సాగుతుందని స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.